ప్రపంచంలో చాలా దేశాలు తమ పర్యాటక రంగాన్ని బాగా పెంచుకోవాలని, టూరిస్టులు తమ దేశానికి రావాలని రకరకాల ఆఫర్స్ ఇస్తూ ఉంటాయి. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం దేశ ఆర్థిక పరిస్థితికి చాలా కీలకం కాబట్టి కొన్ని దేశాలు ఏకంగా వీసా కూడా లేకుండా రమ్మని ఆహ్వానం పలుకుతూ ఉంటాయి. కానీ యూరోప్ దేశాలలో మాత్రం ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. మా దేశానికి రాకండి మహాప్రభో అంటూ అక్కడ పర్యాటకులను స్థానికులు వేడుకుంటున్నారు. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజంగానే జరుగుతోంది. అక్కడ టూరిజం ఒక పెద్ద సమస్యగా మారింది. పారిస్, వెనిస్, లండన్, బార్సిలోనా లాంటి నగరాలు పర్యాటకానికి ఎప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. గత ఏడాది ఏకంగా 70 కోట్ల మంది యూరోప్ టూర్లకు వెళ్లారంటే అక్కడి టూరిస్టుల తాకిడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది అక్కడి జనాభా కంటే కూడా చాలా ఎక్కువ. ఇంతమంది జనం ఒక్కసారిగా రావడం వల్ల అక్కడ సౌకర్యాలు అస్సలు సరిపోవడం లేదు. పర్యాటక ప్రాంతాల్లో ఎటు చూసినా కిక్కిరిసిన జనం కనిపిస్తున్నారు. చారిత్రక కట్టడాల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. రోడ్ల మీద ట్రాఫిక్ తో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చారిత్రక కట్టడాలు, అందమైన బీచ్ లో చూడ్డానికి వచ్చే జనం వల్ల స్థానికులకి ఊపిరి సలపడం లేదు. పర్యాటకం పెరిగిపోవడంతో అక్కడ ట్రావెల్ ఓవర్ క్రౌడింగ్ సమస్య మొదలైంది. రోడ్ల మీద నడవాలన్నా, బస్సు ఎక్కాలన్నా ఎక్కడ చూసినా టూరిస్టులే కనిపిస్తున్నారు. దీంతో ఈ దేశాలలోని స్థానికులు ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దాంతో ప్రభుత్వాలు కూడా టూరిస్టుల సంఖ్యను తగ్గించే పనిలో పడ్డాయి. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం కంటే కూడా దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్సే చాలా ఎక్కువగా ఉన్నాయని అక్కడి ప్రజలు గట్టిగా చెప్తున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి ఆయా దేశాలు కఠినమైన ట్రావెల్ ఆంక్షలు విధిస్తున్నాయి. యూరోప్ ఖండంలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలన్నీ ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నాయి. టూరిస్టులతో రోడ్లు కిక్కిరిసిపోతూ ఉండటంతో స్థానికులు తమ ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. పర్యాటక ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు అక్కడిప్పుడు కొత్త నియమాలు పెడుతున్నారు. ప్రజల నిరసనలు చూస్తుంటే పర్యాటక రంగం మీద ప్రజలకి ఎంత కోపం ఉందో అర్థమవుతోంది. ఆదాయం ఇస్తున్నా సరే పర్యాటకులు వద్దు అని ప్రజలు గొంతెత్తుతున్నారు. ఈ పర్యాటక రద్దీతో స్థానిక నగరాల అందం దెబ్బతింటోంది. అందుకే అక్కడ పర్యాటకులను నియంత్రించటం ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారింది. జనం భారీగా రావటం వల్ల అక్కడ కనీస వసతులు కూడా దొరకడం లేదు. యూరోప్లోని చాలా దేశాల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటుంది. బస్, ట్రైన్ లేదా విమానాల్లో ఒక దేశం నుంచి మరో దేశానికి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. దీనికి తోడు సోషల్ మీడియాలో టూరిస్ట్ ప్లేసెస్ బకెట్ లిస్ట్ అంటూ పెడుతున్న ఫోటోస్, వీడియోస్ చూసి జనం యూరోప్ కి క్యూ కడుతున్నారు. వీకెండ్ వస్తే చాలు స్థానిక పర్యాటకులు కూడా తోడవటంతో టూరిజం ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. సమ్మర్ హాలిడేస్, క్రిస్మస్ హాలిడేస్, ఈస్టర్ టైంలో ఈ జనం తాకిడి ఇంకా విపరీతంగా ఉంటుంది. రవాణా వ్యవస్థ మొత్తం పర్యాటకులతో నిండిపోవడం వల్ల స్థానిక ప్రజలు తమ రోజువారీ పనులకి వెళ్ళలేకపోతున్నారు. తమ ఊరిలో తాము తిరగాలన్నా కూడా గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండాల్సిన సిచ్యువేషన్. పర్యాటకుల వల్ల లోకల్ ట్రాన్స్పోర్ట్ రేట్స్ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణ బస్ ఛార్జెస్, ట్రైన్ టికెట్స్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి. టూరిస్టుల తాకిడితో ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని అంటుతోంది. ముఖ్యంగా ఈ పర్యాటక విప్లవం వల్ల అక్కడి ఇళ్ల అద్దెలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. పర్యాటకులకు ఇళ్లను అద్దెకిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చాలా మంది యజమానులు సామాన్య ప్రజలను ఇళ్ల నుండి ఖాళీ చేస్తున్నారు. ఈ ఇళ్లను పర్యాటకుల కోసం షార్ట్ టర్మ్ లీజ్ కి ఇస్తున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు తమ సొంత ఊరిలో ఇల్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. తమ సొంత గడ్డ మీదే తాము పరాయి వారిలా మారిపోతున్నామని అక్కడి ప్రజలు ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాలో, సినిమాల్లో, విదేశాల్లోని అందమైన ప్రదేశాలలో షూట్ చేసిన సాంగ్స్ వెనుక ఈ చీకటి కోణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. అందుకే ఇప్పుడు పర్యాటకులను అడ్డుకోవడమే తమ ముందున్న ఏకైక మార్గమని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఇళ్ల ధరలు పెరిగిపోవడంతో పాటు స్థానిక సంస్కృతితో పాటు పర్యావరణం కూడా దెబ్బతింటోంది. కోట్లాది మంది పర్యాటకుల రాకతో నీటి కొరత ఇప్పుడు అక్కడ ఒక పెద్ద సమస్యగా మారింది. పర్యాటకులు వాడే వ్యర్థాలు, ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల అక్కడ సహజ సిద్ధమైన అందం కనుమరుగైపోతోంది. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు కూడా బాగా తగ్గిపోతున్నాయి. తమ ప్రాచీన సంస్కృతి దెబ్బతింటోందని, తమ పద్ధతులు మారిపోతున్నాయని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. టూరిస్టులు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రకృతికి చాలా హాని జరుగుతోంది.
రోడ్ల మీద చెత్తా చెదారం పెరిగిపోవటంతో నగరాల పారిశుధ్యం కూడా దెబ్బతింటోంది. పర్యాటకులు చేసే శబ్దం వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని స్థానికులు వాపోతున్నారు. రాత్రి వేళలో గొడవలు, పార్టీల వల్ల స్థానిక ప్రజలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఇది అక్కడి పర్యావరణ వ్యవస్థ మీద కూడా భారం వేస్తోంది. దీనివల్ల అక్కడ సహజ వనరులు వేగంగా హరించుకుపోతున్నాయి. ఒక నగరంలో ఎంతమంది ఉండాలో అంతకంటే 10 రెట్లు ఎక్కువ మంది జనం రావడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థలు కూడా పనిచేయడం లేదు. ఈ సమస్యలను తట్టుకోలేక చాలా మంది స్థానికులు తమ సొంత ఊర్లను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. ఈ సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయితే ఫ్యూచర్ లో యూరోప్ తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చారిత్రక కట్టడాల మీద పిచ్చి గీతలు గీయటం, వాటిని పాడు చేయడం లాంటి పనులతో వారసత్వ సంపద కూడా కనుమరుగవుతోంది. టూరిస్టుల తాకిడి వల్ల ప్రకృతి తన సహజ సిద్ధమైన రూపాన్ని కోల్పోవడం మాత్రమే కాదు, వాతావరణ మార్పులు కూడా తలెత్తుతున్నాయి. అక్కడి ప్రజల ఆరోగ్యానికి ఇదొక పెద్ద ముప్పుగా మారింది. ఇలాంటి సమస్యల వల్ల యూరోప్ అందాలు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఇప్పుడు యూరోప్ లోని చాలా నగరాల్లో పర్యాటకులకు వ్యతిరేకంగా ప్రజలు నేరుగా రోడ్ల మీదకి వస్తున్నారు. టూరిస్ట్స్ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. తమ దేశాన్ని తమకు వదిలేయాలని, తమ ప్రశాంతతను భంగం చేయొద్దని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే డబ్బులు కేవలం హోటల్ యజమానులకు, పెద్ద పెద్ద ట్రావెల్ కంపెనీస్ కి మాత్రమే వెళుతున్నాయని, సామాన్య ప్రజలకు మాత్రం కేవలం కష్టాలే మిగులుతున్నాయని వారు గొంతెత్తుతున్నారు. పర్యాటకం ద్వారా వచ్చే లాభం కన్నా కూడా దానివల్ల కలిగే నష్టం ఎంతో ఎక్కువ అని ఇప్పుడు చాలా దేశాల ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. పర్యాటక ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు చాలా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. తమ సంస్కృతిని, ప్రకృతిని కాపాడుకోవడమే ఇప్పుడు తమ మొదటి లక్ష్యమని అక్కడి ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ నిరసనల వల్ల చాలా మంది పర్యాటకులు కూడా యూరోప్ వెళ్లాలంటే భయపడుతున్నారు. పర్యాటకం అనేది ఒక దేశానికి గౌరవం తేవాలి, కానీ ఇలా స్థానికుల ద్వేషానికి దారి తీయకూడదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద యూరోప్ లో కనిపిస్తున్న ఈ ట్రెండ్ ప్రపంచ పర్యాటక రంగానికి ఒక గట్టి హెచ్చరిక లాంటిది. ఆదాయం కోసం తమ ప్రాణం తీయొద్దని ప్రజలు చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. భవిష్యత్తులో టూరిజం అనేది పర్యావరణాన్ని, ఇంకా స్థానికుల హక్కులను కాపాడేలా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నిరసనలు కేవలం యూరోప్కే పరిమితం కాకుండా ప్రపంచంలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు కూడా పాకే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వాలు మేల్కొని పర్యాటక రంగాన్ని క్రమబద్ధీకరించాల్సిన సమయం వచ్చింది.